వెల్కమ్ టు RG9 టీవీ న్యూస్. మా భూమిని సాగు చేసుకోవడానికి కల్పించండి అయ్యా, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాము. కాసులు కురిపిస్తేనే మీ సమస్య పరిష్కారం అని పెద్ద కడబూరు మండల తహసీల్దార్ సురేష్ బాబు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్ద కడబూరు మండలంలో ఉప్పర పెద్ద ఊరు కుందప్ప గారి కుమారులు ఉప్పర రామలింగప్ప, ఉప్పర చిన్న ఈరన్న వారి మనవడు ఉప్పర లక్ష్మీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ, గత మా పూర్వీకుల ఆస్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూనే ఉన్నాం. అయితే మా నాన్న ఆస్తి సుమారుగా 5 సంవత్సరాలు భూమిలో సాగు చేయకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా, ఎంతమంది అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. అయితే పెదకడుబూరు మండలం తహసీల్దార్ సురేష్ బాబు ఎన్నిసార్లు కలిసినా కూడా పొంతనలేని సమాధానం చెబుతూనే ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నాము. కానీ ఆయన కార్యాలయంకు రాలేదు. అక్కడ అడిగితే మీ సమస్య మేం చేయం, మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారు. అదేవిధంగా తహసీల్దార్లు కలవాలి అంటే మీకు ఒకసారి చెబితే వినపడదా? మీరు ఆఫీస్కి రాకూడదు. తహసీల్దార్ మీ దగ్గర మాట్లాడడం మీరేమైనా ఉంటే నోటి మాటలతో కాదు, డబ్బు రూపంతో ఉంటేనే కార్యాలయంలోకి అడుగు పెట్టండి అని అక్కడున్న ఉప్పర రామలింగప్ప, లక్ష్మీకాంత్కు చెబుతున్నారు. అయితే రామలింగప్ప, లక్ష్మీకాంత్ మేము 4 సంవత్సరాల నుంచి పొలం చేసుకోవడం లేదు, మాకు ఏవేవో నోటీసులు ఇస్తున్నారు, అర్థం కావడం లేదు. అయితే కార్యాలయంలో పని కావాలంటే కాసులు కురిపించాలి, లేకపోతే అదే పొలంలోనే మేమిద్దరం అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని విలేకరి ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. RG9 టీవీ న్యూస్తో MD ఆశీర్వాదం. లీవ్లో ఉన్నా అని చెప్పినారు. మా రిపోర్టర్స్ కూడా అడిగితే లీవ్లో ఉన్నాను అని చెప్పినారు. లీవ్లో లేదు, నాకు లెటర్ వేయలేదని మీరు అంటున్నారు. మరి రికార్డ్స్ పరిశీలించింటే 1.53కి ఏమి 145 సెక్షన్ దీని తహసీల్దార్ ఇచ్చినది కాపీలో కనబడుతుంది. మరి ఆయన అర్జీ ఇచ్చిన దాంట్లో 4 ఎకరాలు 1 సెంట్కి ఇచ్చినారు. రికార్డ్ ఆర్ వెరిఫైడ్ టేక్ ద యాక్షన్ అని రాసినారు మీరు క్లీన్ పెద్దన. అవును, మరి 145 ఎంత ఉన్నదని మీరు చెప్పారు కదా ఇప్పుడు. అవును, దీంట్లోనే పోలీసు వాళ్ళకి పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి విచారణ చేసి దాంట్లో ఏమైనా 145 CRPCలో దిగింటే యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడైనా తెలియకోకుండా మరి ఎట్లా దిగుతారు? దాని మీద SI గారు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాతనే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. మాకు తెలియకోకుండా దిగాం కదా, మాకు 145 ఆడ తెలియదు కాబట్టి దిగినాం కదా. దిగినావు, నీకు తెలియక దిగినావు. దిగిన దానికి ఎక్కడ ఉందనేది SI గారు పంపించాము. వాళ్ళు మా రెవెన్యూ వాళ్ళని కన్సిడర్ అయ్యి ఫీల్డ్ మీద చూసుకొని దాన్ని బట్టి ఇది రిపోర్ట్ ఇస్తాము, అడుగుతారు. దాని మీద ఒకవేళ ఆ భూమిలో వస్తే యాక్షన్ తీసుకుంటారు. తెలియదు కదా మాకే, తెలియకోకున్నప్పుడు ఎక్కడ పోవాలని మాకు ఎట్లా ఉండాలి? ఇంట్లోనే ఉందమ్మా. ఏది మాకి 145 తెలియకోకుండా కోసం మేము దిగినాము. దిగిన తర్వాత మీకు చూపిస్తాను కదా బొమ్మ అంటే పోకోకున్నట్లుండేది. ఇప్పుడు అందుకే కదా కోర్టు నుంచి 3 ఎకరాలు 40 సెంట్లు ఆయన వేసిండే నాకు షేర్ కావాలని వేసినాడు. ఎంత వేసినాడు? 5 మందికి కానీ వేసినాడు. మా 2 అత్తలకి 3 అన్నదమ్ములకి వేసినాడు. మా తాతగారికి 6 మంది పార్టిషన్ చేసి ఎంత వస్తుంది? 68 సెంట్లు వస్తుంది 5 మందికి కలిసి. మా ఇంటికి ఇంజక్షనారు ఎంత వచ్చింది? 1 ఎకరా 40 సెంట్కి వచ్చింది. మీరు 145 ఎంత ఇచ్చినారు? 1 ఎకరా 45 సెంట్లకు ఏమి ఇచ్చినారు. మిగిలిన దానికి డిస్ప్యూట్ లేదు, అయినా మీరు డిస్ప్యూట్ ల్యాండ్ పెట్టినారు. ఎంతకు పెట్టినారు? 3 ఎకరాలు 40 సెంట్లకు పెట్టుకోకున్నట్ల 4.33 పెట్టినారు. మీరు పక్కన యమునప్ప అనే ఒక PRAకి 16 సెంట్లు కొన్నాడని మీరే మాట్లాడుతున్నారు. దాన్ని వెరిఫై చేయండి అని మేము సంవత్సరాల పొట్టు మీతో తిరుగుతుంది. ఆయన దగ్గర ఏమీ లేదు, ఏమీ లేకపోతే ఏదో పత్రం ఇచ్చి అనిపిస్తుంది. యమునప్పకి ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు ఉప్పర రామలింగప్ప 16 సెంట్లు అమ్మారని రిజిస్టర్ పత్రం ఉంది. ఎక్కడ అమ్మినారని ఎక్కడ ఉంది? రిజిస్టర్ పత్రం ఉంది. దాంతో ఆయన పాతదారు పాస్బుక్ తీసుకున్నారు. ఇక్కడేమి రామలింగప్పకి ఏమి శివన్నకి ఈ చిన్న ఈరన్నకి మధ్య డిస్ప్యూట్ 2 OSలు కోర్టులో నడుస్తున్నాయి. మొత్తం ఎంత 120Cలో వచ్చేసి 174, 68లో 199,
566లో ఉన్న 67 ఇది ఓఎస్ ఒకటి ఓఎస్ నడుస్తోంది. ఇంకొక ఓఎస్ భాస్కర్ బాబు లక్ష్మీకాంత్ శివన్న ఈరన్న పైన వేసినారు. అది వచ్చేసి మొత్తం 1/22 అది డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. ఇవి రెండు డిస్ప్యూట్ నడుస్తున్నాయి. ఇది ఓఎస్ కాబట్టి ఈ రెండు కూడా ఇంకా ఓఎస్ పెండింగ్లో ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు వచ్చినా కోర్టు ఉత్తర్వుల మేరకు మేము చర్యలు తీసుకున్నాం. కోర్టు నుంచి వాళ్ళు పొలంలోకి దిగకూడదని మీకు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చినారా? ఎవరు పొలంలోకి దిగకూడదని? వీళ్ళు ఎవరు ఇరు పార్టీలు ఉన్నాయి కదా, ఒక అతనేం కేసు వేసినాడు. ఈ పొలం నాది, నాకు భాగం రావాలని వేసినాడు. ఆయన రుజువు చూపించుకోలేదు. మేము రుజువు చూపించి ఇంటీరియర్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా మీకు ఇచ్చినాము. దానికి ఇప్పటి వరకే రెస్పాన్స్ కాలేదు. ఇంటీరియర్ ఇంజక్షన్ ఆర్డర్ గతంలో ఉన్నట్టు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉన్నట్టు తెచ్చివ్వండి, దాన్ని బట్టి చూసి యాక్షన్ తీసుకోండి. గతంలో అంటే ఇట్లా సంవత్సరాలు పడితే అంటే కోర్టు ఎక్స్టెన్షన్ ఇస్తుంది కదా, ఆన్లైన్ లో చూడండి. నువ్వు ఇవ్వాలి కదా, సబ్మిట్ చేయాలి కదా. నువ్వు ఇంజక్షన్ ఆర్డర్ మీ దగ్గర ఫైల్లో సెక్షన్ ఎన్ని రోజులు పనిచేస్తారు సార్? 145 సెక్షన్ ఇష్యూ చేసినాం, దానివల్ల తర్వాత రద్దు చేయలేదు కదా. రద్దు చేసినప్పుడు అప్పుడు పోతుంది. అవును, ఎన్ని రోజులు నడుస్తారు? రద్దు చేసినంత వరకు, రద్దు చేసే వరకు. యాక్చువల్ మన ప్రైవేట్ ప్రైవేట్ ల్యాండ్ కదా, మరి ప్రైవేట్ ల్యాండ్ మీద 145 సెక్షన్ ఇవ్వచ్చా? అది తహసీల్దార్ గారు ఎవరిని అడగాలి? తహసీల్దార్ లేరు మరి ఇప్పుడు. లేకపోతే సార్ వచ్చినాక అడగండి. మరి సార్ వచ్చే వరకు అంటే మనం బిల్లు పెట్టుకోండి. ఇది కూడా మీరు దాంట్లో రాసి మీరు రిపోర్ట్ పంపిస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి. మీరు రికార్డు అర్జీ ఇచ్చిందని తీసుకున్నారు, రాసినారు, అనిపించినారు అంటే ఇక్కడ ఎవడన్నా పోయినా ఎట్లా మీరు? నేను 10:30 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీ సారు రాలే, సార్కి ఫోన్ చేయమన్నారు. సార్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నా, మీరేమన్నారు ఒక గంటకు వస్తానా అని చెప్పి. ఇప్పుడు 3 గంటలకు భోజనం చేయలేదు మేము. వేరే ఊరు వాళ్ళతో అంటే చచ్చిపోవాలనుకుంటున్నా. చెప్పేదేనండి, నేనేమన్నా మీరు అర్జీ ఇవ్వండి, సార్ వస్తే సార్ వచ్చిన తర్వాత చూస్తారని చెప్పాను. అర్జీ తీసుకున్నాము మీ దగ్గర, సార్ వచ్చినాక ఇస్తాం. సార్ మేము పొద్దున్న 10:30కి వచ్చినాము. ఇప్పుడు 3 గంటల వరకు అయ్యింది. ఓకే సార్ మీకైతే అర్జీ ఇచ్చినాము. ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుంది? దాన్ని చూసుకొని వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మ్యాక్సిమం మీకు పెద్దకడూరు మండలం పెద్దకడూరు విలేజ్ గ్రామస్తులైన మేము, మా తండ్రి గారైన ఉప్పర రామలింగప్ప, మా తాతగారైన పెద్ద ఉరుకుందప్ప, తన పూర్వీకుల నుండి వచ్చిన వంశపారంపర్య ఆస్తుల్లో అందరూ ఓవరాల్గా మా తండ్రులు ఓవరాల్గా డివైడ్ చేసుకున్న భూములు 1 ఎకరం 43 సెంట్లు ఒక్కొక్కరికి. మా నాన్న పెద్ద రామలింగప్పకు 1 ఎకరం 43 సెంట్లు, శివన్నకు 1 ఎకరం 43 సెంట్లు, చిన్న ఈరన్నకు 1 ఎకరం 43 సెంట్లు. వీళ్ళు ఓవరాల్గా డివైడ్ చేసుకొని వాళ్ళ గుత్తలు కట్టుకొని జీవనం సాగించేవాళ్ళు. శివన్న అంటే మా చిన్నాయన రెండో వ్యక్తి. శివన్ అనే అతను తను అప్పుల పాలయో ఏమో చేసుకొని తన భూమి 1995లో యు యమునప్పకు అయిన యు యమునప్ప సన్ ఆఫ్ యు అయ్యన్న లేట్ అతనుకు 1995లో 32 సెంట్లు అమ్మినాడు 558 సర్వే నంబర్లో. అదే శివన్న 68A2 10 సెంట్స్ అమ్మేసినాడు వితౌట్ రికార్డ్. మేము అదే విషయాన్ని మేము ఆర్టీ యాక్ట్ వేసి ప్రశ్నించగా ఎంఆర్ ఆఫీస్ పెద్దకడూరు మండలం ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు దానికి ఎండర్స్మెంట్ ఏమి ఇచ్చారంటే మా కార్యాలయంలో రికార్డు వెతకగా లభ్యం కాలేదని చెప్పి ఎండర్స్మెంట్ ఇచ్చారు గతంలో. అదే విషయమై ఇదే విషయంలో మేము ఆర్డీఓ ఆఫీస్ కూడా దీంట్లో ఆర్టీ యాక్ట్ వేసినా దీంట్లో ఏం లేదు. ఇదే విషయంపై మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన అమరావతిలో పోయి మేము అక్కడ కూడా వెళ్ళొచ్చినాం, కమిషనర్ దగ్గరకు వెళ్ళొచ్చినాము. ఆర్టీ యాక్ట్లు వేస్తే అక్కడికి పోయినా కూడా ఇక్కడ నుంచి డిప్యూటీ తహసీల్దార్ వచ్చి ఇందులో ఏం లేదు, రికార్డు లేదని చెప్పి ఇవ్వలేదు మాకు. యమునప్ప అనే అతను ఒక పంచాయతీరాజ్ ఏ అయినా కూడా ఇంతవరకు రికార్డు లేకున్నట్ల ఒక 20 years అయింది, అనుభవిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు అనుభవిస్తూనే ఉన్నాడు. మా తాతగారి ఆస్తి మొత్తం అనుభవిస్తూనే ఉన్నాడు. ఇదే శివన్ అనే అతను 2004లో మా తల్లిగారైన లక్ష్మీదేవికి సేల్ అగ్రిమెంట్ ద్వారా అతను మిగతా భూమి 97 సెంట్లు అమ్మేసినాడు, 75,000కి అమ్మేసినాడు. మా అమ్మగారి కోరిక మేరకు మా తాతగారు పెద్ద ఉరుకుంద పైన మా తాతగారు మనమనులకి అంటే మాకు లక్ష్మీకాంత్ నా పేరు, మా అన్న భాస్కర్ బాబు మాకు దాన విక్రయం కింద రిజిస్ట్రేషన్ చేయించినాడు 2004లో. 2012, 2013కు మా తాత 2013లో మా తాత చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మేము 2016లో పాస్బుక్లకు ఆశ్రయించినాము.
పాస్బుక్లు అందరికి మాకు వచ్చినాయి, భాస్కర్ బాబుకి, లక్ష్మీకాంత్కి అందరికి వచ్చినాయి. మేము అప్పటి వరకు సాగులో ఉన్నాం. అయినా తర్వాత 2018లో వచ్చి ఉప్పర శివన్న గారి కుమారుడైన ఉప్పర ఈరన్న వచ్చి 2018లో జూనియర్ సివిల్ కోర్టు ఆదోని కోర్టును ఆశ్రయించి మాపై, అంటే మా పెద్దవరకు తప్ప మేము దీని మీద ఓఎస్ నంబర్ 278/2019 మేము కూడా కౌంటర్ వేసాం. మాకు ఇంటీరియం ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. దీంట్లో కోర్టులో వాద్యం నడుస్తూనే ఉంది, ఇంతవరకు ఎక్కడ హియరింగ్ రాలేదు. మాకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. మేము పోలీసు వాళ్ళకి వెళ్ళి చూపించినా కూడా దీని మీద దిగరాదని చెప్పి 140 సెక్షన్ ఇష్యూ చేశారు. 145 ఇష్యూ ఎక్కడ చేసి ఎంత భూమి చేశారంటే 1 ఎకరం 3 సెంట్ల మీదే చేశారు. మా తాతగారి ల్యాండ్ వచ్చేసి 4 ఎకరాల 33 సెంట్లు. 4 ఎకరాల 33 సెంట్లు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడ మీ 145 ఇష్యూ చేసినామనేది చూపించలేదు మాకు. ఈ విషయం గత 5 ఏళ్ళ నుంచి కూడా ఇదే జరుగుతుంది మాకు. అసలు మాకు 4 ఇయర్స్ అయింది భూమి ఎటువంటి కల్టివేషన్ జరుగుకున్నట్ల, అలాగే భూమి బీడు పడిపోయింది, చెట్లన్నీ మలిచిపోయినాయి. అసలు మేము ఇదే విషయమై ఈరోజు ఎంఆర్ఓ పెద్దకట్ట ఎంఆర్ఓ ఆఫీస్ గారు వస్తే మేము పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ టైం అయినా కూడా మాకు ఎటువంటి సమాచారం 4:30 అయింది ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సార్ వస్తాడు, సార్తో మాట్లాడి మేము ఈ విషయం చెప్తాము. మేము అర్జీ ఇచ్చడానికి పోతే సార్ మాకు ఇది ఎక్కడ వస్తుంది 145 సెక్షన్, మాకు సర్వే నెంబర్ చూపించండి అని చెప్తే అయినా మహేష్ అతను మాకు సరైన సమాధానం ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు వచ్చి ఇస్తా అని చెప్తున్నాడు. మేము అది మా డిపార్ట్మెంట్ కాదని చెప్తున్నాడు. సర్వే చేసి మనం చూపించడానికి కూడా మాది కాదంటున్నాడు. ఇవన్నీ మాకు ఇలా చేస్తే మేము మా చిన్న ఈరన్న పొలం మీదే ఆధారపడి బతికేవాడు. మేము ఏదో బయట ప్రైవేటు జాబ్స్ చేసుకొని బతుకుతున్నాం. మాకు ఇలాగే సహకరించకపోతే, అధికారులు సహకరించకపోతే మేము మా జీవితాలన్నీ ఇలా కోర్టు చుట్టూ ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. మా చిన్నాన్నగారైనా ఇప్పుడు తన సొంత భూమి వదిలిపెట్టి వేరే భూములు చేసుకుంటున్నాడు. లాస్ట్కి ఏమవుతుంది, తన భూములను తనే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. మాకు పరిస్థితి అదే అయిపోయింది. మాకు ఇప్పుడు ఎవరైనా ఒకరు పిలిచి రికార్డ్స్ కరెక్ట్గా వెరిఫై చేస్తే మాకు బాగుంటుంది అని మేము మీడియా ద్వారా సంప్రదించినాం అంతే.